సినిమా థియేటర్ల వివాదంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల మూసివేత ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను ఓ నలుగురు నిర్మాతలు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దానిపై క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్. ఆ నలుగురితో తనకు సంబంధం లేదన్నారు. అసలు ఆ నలుగురిలో తాను లేనన్నారు. తనకు తెలంగాణలో ఒక థియేటర్, ఆంధ్రాలో 15 లోపే థియేటర్లు ఉన్నాయన్నారు. కావాలనే కొందరు తన దగ్గర థియేటర్లు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపాలనుకోవడం దుస్సాహసమే అన్నారు అల్లు అరవింద్. ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, త్రిపుల్ఏ, దానికి ఓనర్. నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు. నేను కావాలని వెళ్ళలేదు. నాకు ఇష్టం లేదు. ఈ థియేటర్కి సంబంధించి 3 మీటింగులు జరిగినాయి. 3 మీటింగులకి నేను వెళ్ళలేదు. సమస్యలు సామరస్యంగా కుదరకపోతే అప్పుడు ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకున్నాం. ఎక్కడో ఏదో కుదరక అన్నీ ఫెయిల్ అయినప్పుడు, అయితే అన్నీ ఫెయిల్ అయినాయి కనుక మేము మూసుకుంటున్నాము, 1వ తారీఖు నుంచి మేము మూసేస్తాము అని అంటున్నారు. మూసేయడానికి ఏకపక్షంగా మీరు తీసుకునే ఈ నిర్ణయానికి నేను వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడను అని నాకు చిరాకు కలిగి నేను వెళ్ళా. ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాను మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన.